బీజేపీ ఏపీ నేతలతో భేటీ అయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విజయవాడ నోవెట్టల్లో ఈ భేటీ కొనసాగుతోంది. ఏపీలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కమలం నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు అమిత్ షా. అలాగే కేంద్రం రాష్ట్రానికి అందిస్తున్న సాయం గురించి ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ ఏపీ కొత్త చీఫ్ పైన ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈ భేటీ ప్రాధాన్యత ఏంటి? ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి? అంటే ఏపీలో బీజేపీ బలోపేతం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇస్తున్నటువంటి నిధులు, అలాగే అమలు చేస్తున్నటువంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, దాంతోపాటు కొత్త అధ్యక్షుడు ఎంపీకి సంబంధించి వీటన్నిటి అంశాలతో పాటు కూటమి పార్టీలతో ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి, ఇలాంటి ప్రధాన అజెండాలతో బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం నోవటల్లో జరుగుతుంది. మరి కాసేపట్లో ముగిపోతుంది. ఎందుకంటే నోవటల్ నుంచి ఆయన నేరుగా ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి వెళ్ళబోతున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా నోవటల్కి ఆల్రెడీ చేరుకున్నారు. మరి కాసేపట్లోనే నోవటల్ నుంచి గన్నవరం దగ్గర ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ దానికి వెళ్ళబోతున్నారు. ఆ వ్యవస్థాపక దినోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఏపీ బీజేపీ నేతలతో అమిత్ షా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏ అయితే పథకాలు అమలు చేస్తుందో, ఏ నిధులు తీసుకొచ్చారు, ఇటీవలే పోలవరంకి సంబంధించి, అలాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి కూడా నిధులు కేటాయింపు జరిగింది. దాంతోపాటు అమరావతి రైల్వే లైన్, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించినటువంటి నిధులు, అలాగే మంచినీటి అవసరాల కోసం ఇస్తున్నటువంటి నిధులు, ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నింటికి సంబంధించి కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే దానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. దాంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేయాలి. ప్రస్తుతం బీజేపీకి 8 మంది ఎంపీ ఎమ్మెల్యేలు, అలాగే 3 ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి మరి రానున్న రోజుల్లో వీటి సంఖ్యను మరింత పెంచుకునే దిశగా పార్టీని బలోపేతం చేయాలి. తద్వారా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించాలంటూ కూడా ఏపీ బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ఒక పక్క కూటమిలో పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే తన పార్టీని కూడా బలోపేతం చేసుకునే దిశగా ఉండాలి. ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధించి ప్రధానంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు బీజేపీ వచ్చే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా చర్చించినట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడంతో పాటు కేంద్రం ఇస్తున్నటువంటి నిధులను పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, అలాగే ప్రజల్లోకి తీసుకెళ్లే అంశానికి సంబంధించి బీజేపీ నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ దుర్గా.